మరి వేదిక మీద ఉన్న పెద్దలకు, రాష్ట్రం నుండి వివిధ జిల్లా కేంద్రాల నుంచి వచ్చిన ఉద్యోగ రిటైర్ మరియు టీచర్లందరికీ కూడా ఈ సందర్భంగా మరియు మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై. అలాగే ఈ సమావేశాన్ని ఉద్దేశించి కన్వీనరు మన రిటైర్డ్ వెల్ఫేర్ ఎంప్లాయీ అసోసియేషన్కి సంబంధించిన చంద్రమౌళి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మార్చి తర్వాత నుండి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల కోసం మరియు వర్కింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల యొక్క పెండింగ్ బిల్స్ కోసం అసెంబ్లీలో ప్రస్తావించి వారి బిల్స్ వారి బకాయిలు మార్చి 1వ తారీఖు వరకు చెల్లించకపోతే నేను 2వ తారీఖు నుంచి నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ మల్క కుమరయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల గారికి, ఎమ్మెల్యేల గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు వేదిక మీద ఉన్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు కోహెడ చంద్రమౌళి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యోగుల మీద ప్రేమ కొద్ది కాకుండా అప్పటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 58 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరం అంటే 3 సంవత్సరాలు పెంచింది. మరి 3 సంవత్సరాలు అంటే 2024 మార్చిలో మా ఉద్యోగ విరమణ అనేది ప్రారంభమైంది. మరి అప్పటి నుంచి ఈ మార్చి అంటే 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఉద్యోగులు రిటైర్మెంట్ కాగానే నెల లోపల రావాల్సినటువంటి వారి బకాయిలు ఏ రాష్ట్రంలో కూడా పెండింగ్ లేకుండా మన కేవలం తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉంచిన ప్రభుత్వం ఏదంటే ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మేమేమంటున్నామంటే గత ప్రభుత్వాలు కానీ మీరు కానీ మమ్మల్ని కోరారు, రిటైర్మెంట్ కాగానే మీకు రావాల్సిన డబ్బుల్ని చెక్కు రూపేణ ఇచ్చి సన్మానం చేసి ప్రభుత్వ వాహనంలో మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతా అన్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ మమ్మల్ని 62, 63 సంవత్సరాల్లో చేతగాని సమయంలో ఇంటి దగ్గర ఉండి మనవలతోటి కాలక్షేపం చేయాల్సినటువంటి సమయంలో మేము ఇలా రోడ్డు పాలు కావాల్సినటువంటి పరిస్థితిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకొచ్చింది. దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల లోపల 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఏదంటే మన తెలంగాణ రాష్ట్రం. మరి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఏమని ఇచ్చిందంటే ఉద్యోగులకు అప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను ప్రకటిస్తాం, ప్రభుత్వం రాగానే వెంటనే పిఆర్సీని అమలు చేస్తాం, మీ పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేస్తా అని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసగిస్తే మేము ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఆ పాత ప్రభుత్వం మీద విసిగి వేసారి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటే ఇవాళ మా బతుకులను ఎట్లయినంటే పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎందుకంటే 35-40 సంవత్సరాలు ఉద్యోగ సేవలో పనిచేస్తూ ఇవాళ రాజకీయ నాయకులు ఒకవైపు, ఉద్యోగులు ఒకవైపు 2 చక్రాలు నడుస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యంలో సక్రమంగా నడుస్తుంది. కాబట్టి ఉద్యోగులు అత్యంత బాధ్యతాయుతంగా సమాజ సేవలో చేసి రిటైర్మెంట్ అయితే వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ రావడంతో మరి మేము ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని సంఘంగా ఏర్పాటు చేసుకుంటే ఇవాళ డిసెంబర్ 2025 నాటికి
7,177 మంది ఉపాధ్యాయులు, 13,133 మంది ఉద్యోగులు, మొత్తం 20,500 మంది రిటైర్ అయ్యారు. అదేవిధంగా జనవరి ఫిబ్రవరిలో చూసుకుంటే దాదాపు ఒక 1,500 మంది రిటైర్ అయితే రాష్ట్రం మొత్తం మీద 22,000 మంది రిటైర్ అయినారు. మరి ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఇస్తలేదని చెప్పి చాలామంది కోర్టు వెళ్ళి తెచ్చుకున్నటువంటి సందర్భాలుగా ఒక 1000 మంది ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలే పర్సంటేజీల ప్రకారంగా అంటే మేము దాచుకున్న డబ్బులకు మేము పర్సంటేజ్ ఇచ్చి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా మాకు కనబడతా ఉన్నాయి. మరి మేము ఏమనుకుంటున్నామంటే ఉద్యోగంలో ఉండి రిటైర్మెంట్ నాటికి మాకు రావాల్సిన డబ్బులు ఎక్కువ రావాలని చెప్పి మేము నెల నెల జీపీఎఫ్లో మేము కూడబెట్టుకున్నటువంటి డబ్బులు, అదేవిధంగా టీహెచ్జిఎల్ఐలు అంటే మేము పనిచేస్తున్న కాలంలో జరగకూడదు ఏదైనా జరిగితే మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ డబ్బులు కూడా ఇంట్రెస్ట్తో సహా మా అకౌంట్ క్లోజ్ చేసి మాకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా జిఏఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా అదే పరిస్థితి. అంటే నెలకు 30, 60, 120 దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవాళ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారింది. మరి మాకు ఇవ్వాల్సింది ఏంటంటే ఒక గ్రాట్యుటీ మాత్రమే మా సేవలు గుర్తించి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటి వరకు మానసిక వేదనకు గురయ్యి అనారోగ్యం పాలయ్యి వారు మెరుగైన వైద్యం చేయించుకోలేక 72 మంది చనిపోయారు. అది ఎప్పుడు 72 అంటే మేము ఉద్యమం చేసినప్పటి నుంచి మేము లెక్క పెడతా ఉన్నాం 72. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు సగటున నెలకు యావరేజ్గా 10 మంది చొప్పున 250 మంది వీళ్ళ బెనిఫిట్స్ రాక మెరుగైన వైద్యం చేయించుకోలేక ఆసుపత్రుల పాలవ్వు వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి చనిపోయిన 250 కుటుంబాల యొక్క గోస అనేది ఎవరు జరుగుతుంది అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే జరుగుతుంది. ఇది ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మిత్రులారా, మా మిత్రులు రిటైర్మెంట్ అయినటువంటి మిత్రులు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వగ్రామైనటువంటి కొండారెడ్డిపల్లిలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తను రిటైర్ అయ్యి సంవత్సరం కాలం గడిచింది, ఒక డబ్బు కూడా రాలేదు. ఆయనకు ఊపిరితిత్తుల వ్యాధి వచ్చి హాస్పిటల్లో ఉంటే ఆయన బంధువులు స్నేహితులు అందరూ డబ్బులు సమకూర్చి ఆయనకి ఇస్తే ఆయన సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఆ హాస్పిటల్లో ఉండి ఒక వీడియో పెట్టారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను డబ్బులు ఇస్తాను, నేను బతికేటట్టున్నా, లేకపోతే నేను చనిపోతా, కనీసం నా డబ్బులు చూసుకొని నేను చనిపోతా అంటే కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం చెప్పి వారం రోజులైన ఒక డబ్బు ఇవ్వకపోవడం వల్ల మిత్రుడు చనిపోవడం జరిగింది. నిన్నగాక మొన్న ఖమ్మంలో మైసై అనే ఏఆర్ కాలేజ్ రిటైర్ ఎస్ఐ, ఆయన ఎవరికి పైసలు ఇచ్చే మంత్రి మన బట్టి విక్రమార్క గారికి ఎస్కార్డు. అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుపెట్టి నేను నిల్చున్నటువంటి వ్యక్తి రిటైర్మెంట్ అయ్యి సంవత్సరం గడిచినా ఆయన డబ్బులు రాక మానసిక వేదనతోటి ఆయన ఈ మధ్యనే ఒక 4 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. అదే బాధతో వాళ్ళ భార్య కూడా ఇవాళ వెంటిలేటర్ పై ఉన్నది చావు బతుకుల్లో. మరి 3 కొడుకులు ఎవరు సెటిల్ కాలేదు. అందులో మధ్య కొడుకు అయితే ఆయనకు అనారోగ్యం పాలై నెలకు 15-20 వేలు ఆయనకు పెడితేనే బతికే పరిస్థితి ఉన్నది. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మా 40 ఏళ్ళ సర్వీసులో మేము ఎన్నడూ చూడలేదు, చూడకూడదు అని చెప్పి మేము ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి మా సమస్య గురించి మేము మొట్టమొదటిగా కాంగ్రెస్ పెద్దలందరికీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చినాం. మంత్రుల దగ్గర పోయి అయ్యా మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరిగినాం. ప్రభుత్వ సలహాదారు కూడా ఇచ్చినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దాకా పోయింది, అయినా ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ కూడా వాళ్ళు క్లియర్ చేయడం లేదు. పాల్వంచలో ఒక ఉపాధ్యాయుడు తన భార్య అనారోగ్యం పాలైందని చెప్పి జీపీఎఫ్ పెట్టుకుంటే వాళ్ళ భార్య సంవత్సర కాలం అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయినా కానీ డబ్బులు రాలంటే ఇలా ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా చూస్తుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మిత్రులారా, మరి ప్రభుత్వ పెద్దల్ని మా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలన్నీ పోయి అడిగినాయి. అయ్యా మరి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాకు రావాలని చెప్పి వాళ్ళు అడిగితే ముఖ్యమంత్రి గారు అన్నారు, మీ అందరికి తెలుసు, నన్ను కోసుక తింటారా, నన్ను వండక తింటారా, ఢిల్లీలో పోతా చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు, ఏ బ్యాంకు మాకు అప్పు ఇస్తలేదు అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మరి అనేక కార్యక్రమాలు అక్కర్రానటువంటి కార్యక్రమాలు ఎన్ని చేస్తుండో
మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ సంక్షేమ పథకాలు ఆపోంటావా, షాదీ ముబారక్ ఆపోంటావా, లేదా రైతు బంధు ఆపోంటావా అని చెప్పి అన్నటువంటి ప్రభుత్వం వాళ్ళెవ్వరిని మీరు ఆపకండి. వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలు, కానీ మేము వేతన జీవులం. మా సమస్య కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఘనంగా హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వాళ్ళు మీ అందరికీ మేము ఉద్యోగాలు ఇస్తున్నాము. మీరు తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతం నుంచి 15% డిడక్షన్ పెట్టి మీ పేరెంట్స్కి మేము ముట్ట చెప్తా ఉన్నాం. మరి వాళ్ళ మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు తండ్రి లాంటి వాళ్ళు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆయన దగ్గర నుంచి మేము ఏ పర్సెంటేజీలు మేము కట్ చేసుకుని మా జీతంలో కలుపుకోవాలో మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. పైగా 700 కోట్లు ఇస్తా ఉన్నాడు. ఈ 700 కోట్లు ఎవరికి పోతున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి. రేపు 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఒక పైసా కూడా అందకుండా ప్రతి నెల 700 కోట్లు ఇస్తానంటే మరి 700 కోట్లు ఎక్కడ ఇస్తా ఉన్నాడు? మాకు రావాల్సిన మొత్తం ఒక 10,000 కోట్లు అయితే ఇవాళ ఇప్పటి వరకు రిటైర్మెంట్ అటువంటి 20,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ సమస్య తీరుతుంది. కాబట్టి మరి రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోసం 9,000 కోట్లు ఎట్లా అప్పు తెచ్చినవో మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు కూడా అప్పు తీసుకొచ్చి మీరు ఇస్తే బాగుంటుంది. మరి మేమైతే నానా విధాలుగా అవస్థలు పడుతూ మేము చనిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా మీకు కనికరం లేదంటే మిమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి అని చెప్పి మేము ఇవాళ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలామంది రిటైర్మెంట్ అయితే వాళ్ళకి వచ్చే డబ్బులు దొరక ప్లానింగ్ చేసుకుంటారు. ఇల్లు కట్టిన అప్పు తీర్చడానికో, బిడ్డ పెళ్లి చేయడానికో, లేదా కొడుకు ఉద్యోగం లేకపోతే సెటిల్మెంట్ చేయడానికో, లేదా పాత బకాయిలు కట్టడానికో సెటిల్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఇవాళ ఒక ఉపాధ్యాయ మిత్రుని దగ్గరికి ఇల్లు కట్టుకొని అప్పు చేస్తే ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది హెడ్ మాస్టర్గా 40 ఏళ్ళు పనిచేసి ఈ భారతదేశానికి విలువైన ఒక యువతను అందించినటువంటి ప్రధానోపాధ్యాయులకి డబ్బు చెల్లించకపోతే ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఆయన అవమానానికి గురయ్యి ఇంటి నుండి ఒక రాత్రి పారిపోవడం జరిగింది. ఇంతవరకు ఆయన అడ్రస్ లేదు. మరి ఇవన్నీ ఆయన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారికి చలనం లేదు. మరి ఇటువంటి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పడానికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు నలుమూల నుంచి సుమారుగా ఒక 5-6 వేల మంది మేము రావడం జరిగింది. వాస్తవానికి మేము అందరం 62-63 సంవత్సరాల్లో ఉన్నాం. అందరికీ బీపీలు షుగర్లు ఉన్నాయి, రకరకాల బీమార్లు ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చోవలసిన మేము ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేసినాం, నిరాహార దీక్ష చేసినాం, ధర్నాలు చేసినాం, కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసినాం, ప్రభుత్వానికి మెమోరం ఇచ్చినాం. చివరగా హైదరాబాదులో జనవరి 5 నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తే వృద్ధులను చూడకుండా మమ్మల్ని ఒక గొర్రెల్లాగా గుంజుకపోయి ఆ వ్యాన్లలో ఎత్తేసి మమ్మల్ని స్టేషన్లో పెట్టినారు. 62 సంవత్సరాల వృద్ధుల్ని మీ తల్లిదండ్రులు అయితే నువ్వు ఈ విధంగానే చేస్తావని చెప్పి నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఓ ప్రభుత్వమా, మమ్మల్ని రిటైర్మెంట్ అయితే ప్రభుత్వ వాహనంలో సాగనంపుతున్నావు కదా, అయితే ఇదే ప్రభుత్వ వాహనం కావచ్చు, ఆ ప్రభుత్వ వాహనంలో ఎక్కించి మమ్మల్ని స్టేషన్లో మమ్మల్ని బంధించారు కాబట్టి మీకు ధన్యవాదాలు అనుకుంటాం ఓ రకంగా. మరి మిత్రులారా, ఆ భారతీయ జనతా పార్టీ మన ఎమ్మెల్యే గారు అదే రోజు మేము చెలో అసెంబ్లీ చేసిన కార్యక్రమం రోజున అసెంబ్లీలో వారు ప్రకటన చేశారు. ఇదే ప్రకటన, ఉద్యోగులు రావాల్సిన రిటైర్మెంట్ రావాల్సిన బకాయిలు మీరు మార్చి 1 వరకు ఇవ్వకపోతే నేను 2 నుంచి నిరాహార దీక్ష చేపడతానని చెప్పి. అంటే 4 రోజులకు ప్రభుత్వానికి మేము అప్లికేషన్ పెట్టండి సారు పెడితే ఇవాళ 1 రోజుకు పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే 4 రోజులు పెడితే ఇలా హైదరాబాద్ అంతా గందరగోళ పరిస్థితి అవుతుంది. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు వచ్చి ఇక్కడ గందరగోళం సృష్టిస్తారు, డబ్బని ఎవరో వాళ్ళు చనిపోతే నా ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి భయం కొద్దీ ఇవాళ 1 రోజుకే పర్మిషన్ ఇటువంటి సందర్భం. మరి నేను అనుకుంటున్న ప్రభుత్వంలో చలనం కదిలింది, మా అందరికీ తెలుస్తూ ఉన్నది. రేపు ఈ ప్రభుత్వానికి మనం సరైన సమాధానం చెప్పాలి. నేను అనుకుంటాను ఒకటే, వారు అంటూ ఉంటారు మీ ఉద్యోగులంతా 2% ఉన్నారు. నేను ఒకటే అంటున్నా, ఇవాళ వర్కింగ్ ఉద్యోగస్తులు 3 లక్షల మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఒక 3 లక్షల మంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఒక 3 లక్షల పైచిలకు ఉన్నారు. మొత్తం ఒక 10 లక్షల మంది ఉన్నారు. నేను ఒక్కరిని ఒక 10 ఓట్లు వేయిస్తే ఇవాళ రాష్ట్రంలో 1 కోటి ఓట్లను ఇలా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉన్నది. 1 కోటి ఓట్లు అంటే 35 నుంచి 40% ఇలా ప్రభుత్వాన్ని దించేటువంటి స్తోమత ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి మాకున్నది. కాబట్టి మరి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలియపరుస్తూ మరి వారికి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.
వారు ప్రకటించిన వెంటనే కామారెడ్డి పోయి అన్న మా సమస్య గురించి మీరు ఒక్కరు పట్టించుకున్నారని చెప్పాను. అన్నందుకు జనవరి 27 నాడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ధర్నా పెట్టిన సంగతి మీ అందరికీ ఎరికే. ఆ రోజు కూడా మేము చాలామంది కూడా రావడం జరిగింది. మా సమస్య మీద ఇవాళ మేము ఒక భగవంతుని అంటే కృష్ణ పరమాత్మని ఏ విధంగా ఎన్నుకుంటున్నాం, ఇలా భారతీయ జనతా పార్టీ మాకు దేవుళ్లాగా, మాకు కలలో వచ్చిన స్వరూపంలాగా ఈ మార్చిలో మాకు డబ్బులన్నీ వస్తాయని ఒక ఆశతోటి మేము అందరం బ్రతుకుతూ మరి ఈ కార్యక్రమానికి మేము వేలాది సంఖ్యలో రావడం జరిగిందని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మన కాటిపల్లి వెంకటరామనాయుడు గారికి మా సమస్య మీద వారు చేపట్టినటువంటి ఈ నిరాహార దీక్షకు మేము శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. మరి దానికి సపోర్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారికి వారికి కూడా స్వయంగా మేము పార్టీ ఆఫీస్కి పోయి చెప్పినాం, అన్న ఇక మా పరిస్థితికి ఇది 72 మంది చనిపోయారు, ఇంకా చాలామంది చనిపోతున్నారు, హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా ద్వారా వాళ్ళు తెలియపరుస్తున్నారు, మరి ఈ ప్రభుత్వం లోపల చలనం లేదు కాబట్టి మాకు తప్పకుండా మీరే దిక్కు అని చెప్పడం జరిగింది. దయచేసి మాకు ఏకమొత్తంగా డబ్బులు రావాలని చెప్పి మీరు డిమాండ్ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మా సమస్య మీద మీరు ఏ పోరాటం చేసినా, మీరు ఎక్కడ పోరాటం